ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय असो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. సో లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ రే గురించి మనం చదువుకుంటూ వచ్చాం. దాంట్లో మనకేమని చెప్పారంటే, ద అలైన్మెంట్ naturally produces a crisis which is characterized by two qualities. ఈ క్రైసిస్ అనుకున్నది వచ్చినప్పుడు ఇది రెండు రకాలుగా ఉంటుందంట. ఒకటి వాడు ఏర్పడుతున్నటువంటి రూపం అని ఒకటి చెప్పారు. The quality of deep distress. This is a period of difficulty and of real concern because it dawns upon his consciousness how useless relatively are his waving and his manipulations and how much of a problem he presents to the other weavers. వీడితో పాటు మిగిలిన వాళ్ళకి వీడు చేస్తున్నటువంటి సాధన వలన లేదా వీడు ఏర్పడుతున్నటువంటి విధానం చాలా ఇబ్బంది పెడుతుంది అంటే విషయం వాళ్ళకి తెలుస్తుంది. వీడే పెట్టేసుకున్నాడు అన్ని రూల్స్. ఇప్పుడు పెట్టుకున్నటువంటి రూల్స్ వలన వీడు ఇబ్బంది పడుతున్నాడు. వీడితో ఉన్నటువంటి వీడి కుటుంబమో లేదా వీడితో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. అది ఫస్ట్ క్రైసిస్. సెకండ్ క్రైసిస్ ఏంటంటే, the quality which might be expressed as the determination to stand in spiritual being and to comprehend the significance of the ancient aphorism given frequently to third ray aspirants. చూడు చక్కగా ఒక డిటర్మినేషన్ తోటి చక్కగా నిల్చోవడం అంటే సాధనలో వీడి చక్కగా ఆ మార్గంలో వీడు ప్రయాణించడం. అది చేయడంలో వీడికి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, cease from thigh doing. Walk not on the path until thou hast learned the art of standing still. ఎటు పడితే అటు పరిగెట్టడం కాదురా నాయన. ఇవ్వబడినటువంటి మార్గంలో స్థిరంగా చక్కగా ప్రయాణించడం అంటున్నది ఎక్కువ ముఖ్యం. అది తెలుసుకోవాలి అంటున్నది ఇది ఒక అఫైర్గా వాడికి చెప్పాడు థర్డ్ వాడు. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే వాడికి, స్టడీ ది స్పైడర్ బ్రదర్స్ ఎంటాంగిల్డ్ నాట్ ఇన్ ఇట్స్ ఓన్ వెబ్. As though art today entangled in thine own. దానికి ఇవ్వబడినటువంటి కార్యక్రమంలో వాడు నిమగ్నమే ఉంటుడా అంటున్నది సాధకుడు ప్రధానమైనటువంటి నియమం. అదే అక్కడ స్పైడర్లో జరుగుతుంటుంది. దానికి ఇవ్వబడినటువంటి దాంట్లో అది ఉంటుంటుంది, లేకపోతే ఇతరుల దాంట్లో అది దూరదు. అది సాధకుడు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో థర్డ్ రే వాడు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయం అక్కడ చెప్తున్నారు. తర్వాత దిస్ క్రైసిస్ అబౌట్స్ అండర్స్టాండింగ్ which is as many well recognized as an aspect of life. సో ఎప్పుడైతే వీడు గుర్తుంచుకుంటాడో అప్పుడు ఒకటి ఫస్ట్ క్రైసిస్ ఏమిటి, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం. తద్వారా ఏమిటి, ఇతరులలో ఉన్నటువంటి లైట్ ఆస్పెక్ట్ వీడు దర్శించడం అటువంటి జరుగుతుంది. సో an aspect of light. The aspirant slowly begins to work with the plan as it is and not as he thinks it is. ఉన్నది ఉన్నట్లుగా చూచుట అటువంటిది నేను మీకు ప్రసాదిస్తున్నానంటాడు శ్రీకృష్ణుడు మైత్రేయుల వారికి, నేను ఉద్ధవుడికి, వాళ్ళిద్దరికి. సో ఉన్న ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని వర్క్ చేయడం అటువంటిది వీడు తెలుసుకుంటాడు. దాన్ని తనకి అనుకువగా మార్చుకోవడం అంటుండేది మొదటి ఉండేది. మార్చుకోవడం కాదు, ఉన్నది అది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం అంటుండేది మనం చేయవలసినటువంటి విషయం ఎప్పుడు కూడా. కనుక ఉన్నది ఉన్నట్లుగా చూడటం, ఉన్నది ఉన్నట్లుగా గ్రహించుకోవడం అంటుండే దానికి ఏంటంటే, వీడు బయాస్డ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా.
బయాస్డ్గా ఉండడం అంటే చాలా జరిగిపోతుంది. ఏదో ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇలా ఉంటూ ఉండాలి మనం. ఇలా తెలియకుండా మనకి ఒక రూల్స్‌ను ఏవో మనం పెట్టేసుకుంటాం. దానివల్ల మనకి ఇబ్బంది, వేరే వాడికి ఇబ్బంది. మనకు వైట్ మ్యాజిక్‌లో కూడా చెప్పింది అదే. సో, ఎప్పుడు కూడా ప్లెయిన్ హార్ట్‌గా అలా క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా ప్లెయిన్ హార్ట్‌గా ఉన్నప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నది మనకి దర్శనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా ఉండాలండి, ఇలానే చేయాలండి అంటున్నది అంటే ఒక స్టేజ్ వరకు అది కరెక్టే. ఇలానే ఉండాలండి, ఇలానే చేయాలండి. అంటే మొట్టమొదట స్కూల్‌కెళ్తున్నటువంటి పిల్లవాడికి పొద్దున్నే లేవాలి, చక్కగా తయారైపోవాలి, 8:00కల్లా స్కూల్‌లో ఉండాలి. అది వాడి వరకు కరెక్టే. కానీ ఒకటి చక్కగా ఒక సాధన ఇలాంటిదంతా ఏర్పాటయిన తర్వాత ఇలానే ఉండాలి అన్నటువంటి రూల్ వాడికి ఇక్కడ వర్తించదు. అందు గురించి వాడు ఉదాహరణకి దసరాలొచ్చాయనుకోండి, ఊరికినే ఉదాహరణ. ప్రతిరోజు అమ్మవారి పూజ చేయాల్సిందే అన్నటువంటి రూల్ వీడికి వర్తించదు. ఇప్పుడు అమ్మవారి పూజ చేయక్కర్లేదు ప్రతిరోజు. స్మరణ చేసుకుంటే చాలు. వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం వేరుగా ఉంది. ఆ కార్యక్రమంలో వీడు నిమగ్నం అవ్వడం ఎక్కువ ముఖ్యం. అందు గురించి వీడు దసరాల్లో అమ్మవారికి రోజు పూజ చేశాడా లేదా? అమ్మవారికి రోజు ఏదో నైవేద్యం పెట్టాడా లేదా? ఇలాంటిది వీడికి తక్కువ ఇంపార్టెంట్‌గా వచ్చేస్తుంది. అంటే చోట్లో ఉన్నటువంటి అంతర్యామిని వీడు దర్శనం చేసుకుంటూ, చోట్లో ఉన్నటువంటి ప్లాన్‌ని వీడు గ్రహించుకున్నట్టు చేస్తూ ఉన్నప్పుడు, రోజు అమ్మవారికి ప్రేయర్ చేశామా, పూజ చేశామా అంటున్నది కొంచెం తక్కువ ఇంపార్టెన్స్. సో, దీన్ని స్టేజ్ బై స్టేజ్‌లో ఎవాల్వ్ అవుతున్నటువంటి దాంట్లో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందు గురించి ఇక్కడ ఏమంటున్నారంటే, ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ అన్నారు. యాజ్ హి వర్క్స్ రెవల్యూషన్ కమ్స్ అండ్ హి సీస్ క్లియర్‌లీ వాట్ హి హాస్ టు డు. వీడు చేస్తున్న కొద్దీ వీడికి దర్శనం అవుతుంది. చేస్తున్న కొద్దీ దర్శనం. అది బాగా గుర్తుపెట్టు. సాధనలో ముందుకు అడుగు వేస్తున్న కొద్దీ మార్గం కనబడుతుంది. అప్పుడు వీడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటాడు వీడికే తెలుస్తుంటది. వేరేవాడికి తెలిసే విషయం కాదు. వాట్ హి హాస్ టు డు. యూజువల్లీ దిస్ ఎంటైర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిసింటిగ్రేటింగ్ అండ్ ఏ రిలీజ్ ఫ్రమ్ హిస్ ఓన్ ఐడియాస్. వీడి ఓన్ ఐడియాసే వీడికి అడ్డంకులుగా ఉంటున్నాయి. వాటిని అన్నిటిని వీడు తొలగించుకొని చక్కగా వీడు చోట్లో ఒకానొక ఓపెన్ ప్లేస్‌లో వీడు నిలబడిన వాడుగా వీడు నిలబడతాడు. అంతకుముందు ఏంటి అడ్డుగోడగా వీడికి వాడు చాలా ఏర్పాటు చేసేసుకున్నాడు. అడ్డుగోడలు కాదు కావాల్సింది ఎప్పుడు. His own ideas. This process takes much time being అది. This process takes much time being commensurate with the time wasted in building up the age-long glamour. సో, ఈ ఏజ్ లాంగ్ గ్లామర్ అంటాడు. దాని నుంచి వీడు తొలగింపబడి వీడుగా చక్కగా అంటే వీడికి వీడుగా అంటే నేననేటువంటి తత్వముగా లేదా ప్రజ్ఞా స్వరూపుడుగా వీడు నిలబడటం. ఇది చేయడానికి చాలా సాధనలో చాలా డక్కాముక్కలు తినడం అంటారు కదా! అది జరుగుతుంది చాలా. The third aspirant is always slower to learn than the secondary, just as the first aspirant learns more rapidly than the secondary. When, however, he has learned to be quiet and still, he can achieve his goal with a great rapidity. So, he can achieve. సో, ఇది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం నిదానం కానీ, ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆ గమ్యం చేరడానికి చేసేటువంటి ప్రయాణం ఎక్కడ ఆగదు, పోతూనే ఉంటుంది. సో, నిన్న మనం అందులో ఈ సాధన అనేటువంటిది ముందుకు వెళుతూ ఉండడానికి మాస్టర్ మౌర్య గారు, మాస్టర్ బుద్ధభూమి గారు వీరిద్దరి యొక్క సహకారం ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాను నేను. అది the secondary aspirant has to achieve the quiet what is ever present at the heart of a star or the center of a whirlpool. So, secondary aspirant has to achieve the quiet. Secondary వాడు క్వైట్నెస్ అంటున్నది ఎక్కువ అది సాధన చేస్తాడు. సో, థర్డ్ వాడు సాధన ఏం చేయాలి ఏంటి అనేటువంటిది అంటే అనేక మార్గాలుగా ఉంటూ ఉన్నటువంటి వీడు ఏకోన్ముఖం చెందడం అంటున్నది ప్రధానంగా వీడికి ఇవ్వబడినటువంటి మార్గం. థర్డ్ వాడికి ఏకోన్ముఖం చెందడం అంటున్నది మార్గం స్వీకరించినటువంటి వాడు సెకండరీ వాడు. వాడికి ఏమిటంటే అందులో ఊరకుండప్ప అంటారు కదా, అది క్వైట్‌గా ఆ మార్గంలో అలా ప్రయాణించడం అంతే. ఇవ్వబడినటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళడం అంటున్నది వీడు ప్రధానంగా తెలుసుకుంటాడు. తెలుసుకొని అందులో వర్ల్‌పూల్ అన్నారు దాన్ని. ది సెంటర్ ఆఫ్ ఎ వర్ల్‌పూల్. ఆ సెంటర్‌లో నిలబడడం చాలా కష్టం. ఎందుకంటేనండి
స్థితి వచ్చేసిన తర్వాత ఉదాహరణకి నా వాడికి వేదం అది నేర్చుకున్నాడు అనుకోండి చాలా. ఆ రోజు పురుష సూక్తం చదవక్కర్లేదు సార్. దానికన్నా అడ్వాన్స్‌డ్ చాలా ఉన్నాయి. అవి చదువుకుంటే ఇది చదవక్కర్లేదు. ఇలాంటి వాటిల్లోకి వెళ్ళిపోతాయి. మరి మాస్టర్ గారు ఎందుకు రోజు పురుష సూక్తం ఇచ్చారండి అంటే, అంటే ఈ వేదం రానివాడు వాడు రోజు పురుష సూక్తం చదవాలి గానీ, వేదం బాగా వచ్చేసిన వాడు రోజు పురుష సూక్తం చదవక్కర్లేదండి అని అలాంటివేవో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా. సో, ఎప్పుడు కూడా ఫస్ట్ బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనేక విషయాలు తెలియచ్చు. అనేకమైనటువంటి మనకి దగ్గరికి రావచ్చు. కానీ వీడు సెంటర్ అట్ ద వాల్ అని అన్నారు. ఆ సెంటర్‌లో నిలబడాలంటే ఏమిటి? ఇచ్చినటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లో వీడుండాలి. అంటే ఇవ్వబడినటువంటి విషయాన్ని వీడు దానికి అటాచ్ అయినా చేసుకుంటాడు, లేదా దాని నుంచి డిటాచ్ అయినా అవుతుంటాడు. సో, అటాచ్‌మెంట్ ఉండకూడదు, డిటాచ్‌మెంట్ ఉండకూడదు. డిటాచ్ అంటే ఇవ్వబడినటువంటి వాటిని వదిలేసుకొని వీడేదో కొత్త మార్గాన్నో, లేదా కొత్త విధానాన్నో వీడు ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు హోమియోపతి ఉంది. హానుమాన్ గారు ఇచ్చింది ఇచ్చినట్టుగా ఫాలో అవ్వడం అంటాడు ప్రధానం. ఆయన ఇచ్చిన దాన్ని ఏదో వదులుకోవడమైనా చేస్తాడు, లేదా కొత్త దాన్నైనా వీడు యాడ్ చేసుకుంటాడు. అలా అలా ఉండకుండా వీడు ఉండాలి ఎప్పుడు కూడా. Quiet, which is like to that of a quiet mill pond. The third aspirant has to achieve the quiet, which is like to that of a quiet mill pond, which he much dislikes to do. తనకి ఇష్టం ఉండదండి అంట. రోజు ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేయండి. రోజు అదే ప్రేయర్ ఏంటండి, ప్రేయర్కి ఏదైనా అటాచ్ అయినా చేస్తాను, డిటాచ్ అయినా అవుతుంటా ప్రేయర్ నుంచి. అలా అలా ఉండడం అంటే థర్డ్ రే క్వాలిటీ. సో, అలా ఉండకుండా ఇచ్చింది ఇచ్చినట్టు చేయడమే. ఎన్ని సంవత్సరాలైనా సరే పూజా విధానం ఉంది. అదే పూజ చేయడమే. దానికి అటాచ్‌మెంట్స్ అవసరం లేదు. ఉన్నదాన్ని తగ్గించేసుకుంటూ నారాయణ కోసమో, లేదా లక్ష్మీ అష్టోత్తరం ఎత్తేసేసి పూజ చేయడం ఇలాంటిది యాజ్ ఇట్ ఈజ్ వీడు ఇలా చేసుకుంటూ వెళ్ళడం. అదే మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లియోలో మాస్టర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫైరీ ఆస్పెక్ట్ ఇస్ ది ఫైర్ అండ్ ఇట్ ఈస్ ది స్టేబుల్ సైన్. అది 2 రాసులు దాంట్లో. ఏంటి? ఒకటి అగ్నితత్వపు రాశి అన్నారు సింహరాశిని, ఇంకొకటి స్థిర రాశి. కనుక స్థిరముగా ఇవ్వబడినటువంటి విషయాన్ని వీడు చేస్తుంటే, వీడు చక్కగా పైన కుంభరాశి యొక్క విధానము యాక్వేరియన్ ఏజ్‌లో వీడికి అందివ్వవలసినటువంటి విధానం ఇవన్నీ కూడా సింహరాశి అనగా సాధనలో ఉన్నటువంటి వాడు అన్నారు. వాడికి చక్కగా అందివ్వబడతాయి. ఇవి ఇచ్చింది స్టేబుల్‌గా అలా చేసుకుంటూ వెళ్ళడం వీడి మార్గం. ఎక్కడా దాన్ని ఇది చేయకూడదు ఎప్పుడు కూడా. డిస్‌లైక్స్ టు డూ అది. వాడికి ఇష్టం ఉండదు. కానీ అదే చెయ్యాలి వాడు. హ్యావింగ్ హౌఎవర్ లెర్న్ టు డూ ఇట్, integration then takes place. The man stands ready to play his part. It is interesting to note that the first result of the use of those 3 formulas can each be summed up in one word for the sake of clarity. These words embody the first and simplest steps upon the way of adornment. ఒక సింపుల్ స్టెప్స్ అంటే చెప్పారు. అంటే ఈ 3 రేస్‌కి 3 వర్డ్స్ ఇచ్చారంటే ఈజీగా మనకి గుర్తుండడానికి, ఈజీగా మనం ఈ మార్గంలో ప్రయాణించడానికి. దే ఎంబడీ ద సింప్లెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నెసెసరీ టెక్నిక్. రేవన్ వాడు చేయాల్సింది ఏంటంటే ఇంక్లూషన్. రేవన్ అనగానే ఉదాహరణకి మనం రేవన్ అన్నటువంటి వాడికి ఇవ్వబడినటువంటి టెక్నిక్ ఏంటంటే ఇంక్లూషన్. వాడు 10 మందిని కలుపుకోవడం, 10 మందితోటి కలిసి జీవించడం ఇది వాడి. రేటు వాడికి ఏంటి సెంట్రలైజేషన్. ఎప్పుడు కూడా సెంట్రలైజ్డ్‌గా ఉండాలి. సెంట్రలైజ్డ్‌గా ఉండాలి అంటే వీటన్నిటికీ మెయిన్ బీజం ఏమిటి అది చెప్పండి ఫస్ట్. మనం ఏదో పెట్టుకున్నాం. మెయిన్ దానికి ఏంటి ప్రిన్సిపల్? ఆ ప్రిన్సిపల్డ్ లైఫ్‌గా వీడు వెళ్ళడం అంటారు. దట్ ఈస్ కాల్డ్ సెంట్రలైజేషన్. తర్వాత రే 3 దట్ ఈస్ స్టిల్‌నెస్. ఇచ్చినటువంటిది ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని అలా చేస్తారు. హోమియో వైద్య సేవ ఎన్నాళ్ళు చేయాలి సార్? ఎన్నాళ్ళు ఏం లేదని చేస్తారు. అది థర్డ్ రే వాడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 పాయింట్స్. అది అంటే ఒక్క మాటలో మనకి ఈ టెక్నిక్స్ అంటే చెప్తున్నారు. ఎవడైనా థర్డ్ రే వాడు కనబడితే, ఎవరైనా థర్డ్ రే వాడు ఉంటే వాడు ఫస్ట్ స్టిల్‌నెస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. స్టిల్‌గా ఉండాలి అంతే. కనబడిన ప్రతి దానిలోనూ వీడు దూరిపోవడం చేయకూడదు. ఉదాహరణకు కూడా మాస్టర్ శ్రీ గారి శిష్యులుగా వాళ్ళు ఉంటుంటే కేవలం మాస్టర్ శ్రీ గారి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అంతే. అది దట్ ఈస్ కాల్డ్ స్టిల్‌నెస్. లేదా ఉదాహరణకి ఏదో బాబా గారి భక్తులైతే రోజు చక్కగా కాసేపు భజన చేసుకోవడం అంతే. దట్ ఈస్ కాల్డ్ స్టిల్‌నెస్. వాడు అది చేస్తూ ఉండడమే. కానీ నిజానికి థర్డ్ రే వాడు ఏం చేస్తాడంటే
ఒక నెల శివి గారు ప్రేయర్ చేస్తారు, ఇంకో నెల భజన చేస్తారు, ఇంకో నెల ధ్యానం చేస్తారు, ఇంకో నెల ఈ 3 కాదు 4వది ఇంకోటి ఏదో ఉంది, దాన్ని నేను కనుగొంటానను ఏదో అట్లా ఆడిపోతుంది. ఈ రకంగా వీడు ప్రయాణం ఉంటుండదు. సో అందు గురించి వాడు 10 మార్గాల్లో ప్రయాణించి 10 మందిని ఇబ్బంది పెట్టి 10 చెప్పినటువంటి చదివి ఇలా అయిపోవడం అంటాడు కాదు. స్టిల్నెస్ అంటాడు, ఊరకుండప్ప అన్నది రమణ మహర్షి గారు. అలా అలా ఉండడం అంటున్నది ఎక్కువ ప్రధానం వాడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది ఎప్పుడైతే మీకు చక్కగా అవగాహనకు వస్తుందో అప్పుడు ఈ పదాల యొక్క అర్థాలు మీకు చక్కగా తెలుస్తాయండి అన్నారు. ఏమేంటంటే అవి అలైన్మెంట్ అన్నారు, ఏ క్రైసిస్ ఆఫ్ ఎవోకేషన్ అన్నారు, లైట్ అన్నారు, రెవల్యూషన్, ఇంటిగ్రేషన్. సో ఈ పదాలు మనకి తరచూ ఈ గ్రంథంలో వస్తుంటుంది. సో అందు గురించి వాటిని చక్కగా అవగాహనలో పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైతే స్టిల్నెస్ అంటున్నది వస్తుందో అప్పుడు వాడికి అలైన్మెంట్ కుదురుతుంది, అప్పుడు వాడికి ఏ క్రైసిస్ ఆఫ్ ఎవోకేషన్ అంటున్నది జరుగుతుంది. తర్వాత లైట్ అంటే ఏంటో వాడికి దర్శనం అవుతుంది, తర్వాత రెవల్యూషన్, తర్వాత ఇంటిగ్రేషన్. ఇవి చక్కగా వాడికి ఏర్పడతాయి. We will now take the formulas which will embody the techniques of integration for the 4 minor ways and glimpse the possibilities which they may unfold. We will emphasize in connection with each of them the same 5 stages of the technique we are studying, 5 stages. At the same time, we will bear in mind that the alignment with which we have hitherto been occupying ourselves is that of a form of expression that is achieved through discipline, meditation, service. Discipline ఉండాలి. ఇవి దేని చేత మనకి ఇప్పుడు 5 స్టేజెస్ చెప్పారండి. ఈ టెక్నిక్స్ ఇవి ఫాలో అవుతున్న వాడికి ఈ 5 స్టేజెస్ చెప్పారు జరుగుతుండేటువంటి సాధన. అది దేని చేత ఇవన్నీ ఏర్పడతాయంటే ఒకటి మెడిటేషన్ అన్నారు, డిసిప్లిన్ అన్నారు, సర్వీస్. ఈ 3 కూడా సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితంలో ఈ 3 ఉండాలి. సర్వీస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇట్ ఈస్ మస్ట్ మస్ట్ మస్ట్. సర్వీస్ లేకుండా సాధన అంటే అది ఉపయోగం లేదండి. ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. సర్వీస్ అంటున్నది చాలా ముఖ్యం. తర్వాత మెడిటేషన్ అంటున్నది వీడికి చాలా అవసరం. వాడు చేస్తున్నది ఎటువైపు వెళుతున్నాడు, ఏమిటి ఇదంతా కూడా చక్కగా వాడికి తెలియాలి అంటే రోజు వాడు కాసేపు ఒక 5 నిమిషాలు అయినా సరే వాడు మెడిటేషన్ చేయాలి. తర్వాత ఇంకొకటి డిసిప్లిన్. లైఫ్ అంతా కూడా ఒక డిసిప్లిన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఈ డిసిప్లిన్ అంటే సహజ గుణముగా ఉంటారు. ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి అంటే ఏదో హర్రీ బర్రీగా వాడు డిసిప్లిన్ ఫాలో అవడంగా కాకుండా వాడు చక్కగా వాడు ఆఫీస్కి వచ్చి టైం చూస్తున్నాడు కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 10, లేదా మళ్ళీ ఇంటికి వచ్చి కరెక్ట్గా ప్రేయర్ కూర్చుంటుంటే కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ వరకు వీడికి సహజంగా వాడు వచ్చి ఆ టైంకి అలా కూర్చుంటాడు. అదే డిసిప్లిన్ అంటే. These techniques of integration, however, refer to the establishing of a continuity of consciousness within the aligned forms. So, continuity of consciousness within the aligned forms. వీటిలో ఉన్నటువంటి ఇవన్నీ ఫారమ్స్ అంటే వీటి యొక్క బాడీస్ ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఇవన్నీ కూడా కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ ది అలైన్డ్ ఫార్మ్స్. వీటన్నిటిలోనూ ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది చక్కగా దాని యొక్క లైట్ రిఫ్లెక్షన్గా ఈ ప్లేన్స్లో పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి లైట్ ఆస్పెక్ట్కి ఇవన్నీ కూడా ఏకోన్ముఖం చెందినట్టుగా ఉంటాయి. అంటే ఏంటంటే వీడు చక్కగా సోల్ లెవెల్లో వీడు ప్రార్థన అంటున్నది ముఖ్యం. వీడు వేరే పనిలో ఉన్నా చక్కగా వీడికి ఆ సమయం అయిపోయి వీడికి ఆ పని కాదు, నాకు ప్రార్థన టైం అయినట్టుంది అని అనుకోవాలి. కరెక్ట్గా టైం చేసేటికి 5 నిమిషాలతో పారవుతుంది. సార్ నేను ఒక 10 నిమిషాలు నాకు రిలాక్సేషన్ ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను అంటాడు. అలాంటిది వీడికి సహజ గుణముగా వీడికి ఏర్పడిపోవాలి. అది ఇక్కడ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ ద అలైన్డ్ ఫార్మ్స్. Therefore, we begin with alignment in these cases and do not end with it. సో వీటిని ఒకదానితో ఒకటి అలైన్ చేసుకోవడం ఒకటే కాదండి, దాంతో ఆగిపోవడం కాదు. దాని తర్వాత ఏ క్రైసిస్ ఆఫ్ ఎవోకేషన్ అనేది ఉంటుంది, తర్వాత లైట్ ఆస్పెక్ట్ ఉంటుంది, రెవల్యూషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్. ఇవన్నీ కూడా వీడికి అంటే ఒక్కొక్క మెట్టు ఇవన్నీ కూడా మనం జనరల్గా మనం చదువుకుంటున్నటువంటి విషయం ఇది. కనుక అలైన్మెంట్ అంటున్నది ఒకటి మనం చక్కగా ఏర్పాటు చేసుకుంటే మిగిలినవి మనకి చక్కగా ఏర్పాటు అవుతూ వస్తాయి. ఇది వాడు బాగా చక్కగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నౌ వి షల్ ప్రొసీడ్ విత్ 4th ray. Midway I stand between the forces which oppose each other. Longing am I for harmony and peace, and for the beauty
which results from unity. So midway I stand between the forces. ఇప్పుడు కూడా మిడ్వేగా ఉండడం అంటున్నది ఎక్కువ ముఖ్యం. ఉదాహరణకి శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈజ్ నాట్, ఆయన పాండవుల పక్షపాతి కాదు, ఈజ్ ద మిడ్వే, మధ్యవర్తిగా ఉంటాడు, మధ్యగా ఉంటాడు అంతే. పాండవులు కౌరవులు ఇద్దరిలోనూ ఆయనకి తేడా ఏమి ఉండదు. కాకపోతే వీడు ధర్మార్గంలో ఉంటున్నాడు కాబట్టి వీడు సలహా అడిగాడు కాబట్టి వీడు సలహా ఇస్తాడు, వాడు సలహా అడగలేదు కాబట్టి సలహా ఇవ్వలేదు, అంతే తేడా. సో అలా సాధనలో ఉంటుంటే వాడు ఫోర్త్ వాడు హీ హాస్ టు స్టే మిడ్వే, అంటే తన వాళ్ళు ఇతరులు అంటుండేదిగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. వ్యక్తిని వ్యక్తిగా చూడటం అంటుండేది ఎక్కువ బాగా అభ్యాసం చేయాలి ఇక్కడ. లాంగింగ్ యామై ఫర్ హార్మనీ అండ్ పీస్ అండ్ ఫర్ ద బ్యూటీ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ యూనిటీ. సో నిజమైనటువంటి బ్యూటీ ఎక్కడ ఉంటుందంటే 10 మంది ఒకచోట చేరాలనుకోండి, దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ. ఒక్కడు కూర్చొని పండగ చేసుకుంటున్నాడు అనుకోండి, ఊరికనైతే ఉదాహరణకి దసరా ఉంది, ఒక్కడే కూర్చొని దసరా చేసుకుంటున్నాడు అనుకోండి, ఏం పెద్ద ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. అదే చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఇంటికి వచ్చారు, అప్పుడు ఆ పండగ వాతావరణం వచ్చింది అంటున్నది ఒక సంతోషం. దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ. సో బ్యూటీ అంటున్నది ఎప్పుడు కూడా అమెరికా 10 మంది ఒక చోట చేరడం, 10 ఒక చోట చేరడంలో బ్యూటీ అంటున్నది ఉంటుంటుంది. సో బ్యూటీ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ యూనిటీ. సో లాంగింగ్ యామై ఫర్ హార్మనీ అండ్ పీస్ అండ్ ఫర్ ద బ్యూటీ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ యూనిటీ. వీడు ఎప్పుడు కూడా హార్మనీ అండ్ పీస్కి వీడు ఎప్పుడు కూడా సాధన చేసుకుంటూ వెళ్తాడు. 10 మందితోటి కలిసి ఉండడానికి వీడు సాధన. I say that I see not else but forces ranged opposing, and I, the one who stands within the circle at the center. సో ఇటు సెంటర్లో ఉండడం అంటున్నది, సెంటర్లో ఉంటున్నప్పుడు 2 ఫోర్సెస్ వీటిని పనిచేస్తుంది. ఒకటి అపోజింగ్ ఫోర్సెస్, సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటారు కదా, ఆ రకంగా, దట్ ఈస్ కాల్డ్ లెబ్రా. 2 ఫోర్సెస్ వీటిలో పనిచేస్తుంటాయి. సో సెంటర్లో ఉండాలి అంటే ఈ 2 ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. టువర్డ్స్ ది సెంటర్, అవే ఫ్రమ్ ది సెంటర్ అంటారు కదా అది. సో ఐ సే దట్ ఐ సే నాట్ ఎల్స్ బట్ ఫోర్సెస్ రేంజ్డ్ అపోజింగ్, అండ్ ఐ ద వన్ హూ స్టాండ్స్ విత్ ఇన్ ద సర్కిల్ అట్ ది సెంటర్. పీస్ ఐ డిమాండ్, మై మైండ్ ఇస్ బెంట్ అపాన్ ఇట్. పీస్ ఐ డిమాండ్. సో ఇప్పుడు కూడా వన్నెస్ విత్ ఆల్ ఐ సే క్యాట్ ఫార్మ్ డివైడ్స్. ఫారం అంటున్నది డివైడ్ అవ్వచ్చు, బట్ వన్నెస్ అంటున్నది ఎప్పుడు ఉంటారు. ఏంటి, ఉదాహరణకి నేను మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకోవచ్చు, ఇంకొకడు రమణ మహర్షి గారు ఇచ్చినటువంటి ధ్యానం చేసుకోవచ్చు, ఇంకొకటి రామకృష్ణ భగవంతు ఇచ్చినటువంటి యోగం చేసుకోవచ్చు, ఇంకొకటి బాబా గారు ఇచ్చినటువంటి ఇది చేసుకోవచ్చు. ఫారం డివైడ్స్ బట్ వన్నెస్, అందరం ఒకటే అటువంటి దానిలో ఉంటూ ఉంటారు వీడు ఎప్పుడు కూడా. ఫార్మ్ డివైడ్స్, ఫార్ అపాన్ every side I find, and separation alone I stand, and yeah I know too much. So war from every side I find, and separation అవుతుంది. సాధనలో ఉంటున్నప్పుడు సెంటర్లో నిలబడడం అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు కూడా 2 సైడ్స్ ఫోర్సెస్ వీడిని సెంటర్లోకైనా లాగేస్తుంటాయి, సెంటర్ నుంచి బయటకైనా లాగేస్తుంటాయి. రెండింటిని వీడు బ్యాలెన్స్ చేసుకుని ఉంటుంటాడు ఇప్పుడు కూడా. సో ఈ సెంటర్లో వీడు ఉంటూ ఉన్నప్పుడు చాలా అపోజింగ్ ఫోర్సెస్ వీటి మీద పనిచేస్తుంటాయి. ఏంటి రోజు ప్రేయర్ చేయాలా, ఒక రోజు ప్రేయర్ చేయకపోతే ఏమవుతుందనో, ఇలాంటి మాటలు వీడికి వినబడుతూ ఉంటాయండి. నేను రోజు క్లాస్కి వెళ్ళాలా, ఒక రోజు క్లాస్ మానేస్తే ఏమవుతుందనో, ఇలాంటి మాటలు వీడి దగ్గరికి వస్తుంటాయి. వాటిని వీడు తట్టుకొని వీడు నిలబడాలి. అది వీడికి 4th వాడి సాధన. రోజు వీడు క్లాసుకి రాగలడా లేదా, లేదా రోజు వీడు ప్రేయర్ చేయగలడా లేదా అంటే వీడికి సాధన. ప్రతిరోజు అది వీడికి ఒక పరీక్షగా ఉంటూ ఉంటుంది. దాని ఏమన్నారు ఇక్కడ, వన్నెస్ విత్ ఆల్ ఐ సీక్ అది. సో ఐ ఫైండ్ అండ్ సెపరేషన్ అలోన్ ఐ స్టాండ్ అండ్ యామ్. వీడంతా వీడు సాధనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీడు అలోన్గా ఉంటాడు. అంటే ఏంటి, వీడికి వీడుగా సాధన పెడుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళైనా సరే, మిగిలిన స్నేహితులు బంధువులు వీళ్ళందరూ కూడా ఒక స్థితి వరకే, వాళ్ళందరూ ఒక్కడే ఎప్పటికీ ఉండేటువంటి సాధన అంటున్న దాంట్లో ఇప్పుడు ఒక్కడే. దట్ ఈస్ కాల్డ్ అలోన్. లోన్ అంటే వీడికి తోడు ఎవడంటే వాడే, వేరేది ఎవడు లేదు ఇక్కడ భూమి మీద.
మిగిలిన వాళ్ళందరూ కాసేపు ఊరిని మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి, మనకు తోడుగా వచ్చేది ఎవడంటే వాడే. అయితే ఇంకా మన చుట్టూతో ఉండేటువంటి వాడు వాడి స్టేషన్ వస్తే వాడు దిగడిపోతుంటాడు, మన స్టేషన్ వచ్చినప్పుడు మనం దిగుతుంటాం. కానీ ఎన్నిటితోనూ తోడుగా వచ్చేవాడు వాడు ఒకడే. వాడిని ఏమన్నారంటే ఎలో అన్నారు. ఐ స్టాండ్ అండ్ ఐ నో టూ మచ్. ఇది తెలిస్తే చాలు, ఇది గుర్తుంటే చాలు, దాన్ని ఐ నో టూ మచ్ అంట. ద లవ్ ఆఫ్ యూనిటీ మస్ట్ డామినేట్. సో వీటిలో ఏంటి డామినేట్ అవ్వాలంటే లవ్ ఆఫ్ యూనిటీ. 10 మందితోటి కలిసి జీవించడం అంటున్నది మానవుడు బాగా ఏర్పాటు చేసుకోవాలి. ద లవ్ ఆఫ్ యూనిటీ మస్ట్ డామినేట్ అండ్ లవ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ. దీన్ని ఏమన్నారంటే లవ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ. సో లవ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ అంటే ఎప్పుడు అనుకుంటారు అది. ఎట్ నాట్ దట్ లవ్ బేస్డ్ ఆన్ ఏ లాంగింగ్ ఫర్ లీఫ్. ఏంటి ఎటువంటి లవ్ అంటే ఎప్పటికీ నాకు ఈ కష్టాలు పోతాయని అటువంటిది కాదండి వీడికి కావాల్సినటువంటిది లవ్ ఆఫ్ పీస్. సో ఎప్పుడు కూడా ఉద్యోగం అంటే కష్టాలు ఉంటాయి కనుక వీడి ప్రేమ ఎటువైపు ఉండాలి అంటే లవ్ ఆఫ్ పీస్ అన్నారు. ఉద్యోగం చేస్తున్నా లేదా వీడు ఏదైనా పరిస్థితులు ఎదుర్కొంటున్నా వీడు శాంతియుతుడై వీడు ఉండేటట్టుగా వీడు చూసుకోవాలి. కష్టాలు లేకుండా ఉండేటట్టుగా అంటే కుదరదు. కష్టం ఉంటుంది కానీ కష్టంలో బాధ లేకుండా ఉండాలి. అంతే చాలు, దట్స్ ఇట్. కష్టపడ్డాను, దానివల్ల వీడికి బాధ అనేటువంటిది లేకుండా, ఆ కష్టం అన్నటువంటి తొలగించుకోకపోయినా పర్వాలేదు, బాధ అనేటువంటిది లేకుండా ఉంటే చాలు. అది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. లవ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ at not that love based on longing for life, for peace, to self, for unity, because it carries with it that which is pleasantness. ఏంటి వీడికి కష్టం ఉన్నా అందులో వీడికి ప్లెజెంట్నెస్ అంటున్నది ఉంటుంది. వీడికి బాధ దిగులు ఉండదు, ప్లెజెంట్నెస్ అంటున్నది ఉంటుంది. ప్లెజెంట్ అంటే ఏంటి అంటే కష్టం మైనస్ బాధ అంటే ఏంటో దట్ ఈస్ కాల్డ్ ప్లెజెంట్నెస్. కష్టం ఉంది, కష్టాలు లేవా అంటే ఉదాహరణకి మహానుభావులు వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ కష్టాల వల్ల బాధను, టెన్షన్లని, భయాలని ఇలాంటివి ఉండవు. ప్లెజెంట్గా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి దానిలో వాళ్ళు ఎప్పుడు నిమగ్నమై ఉంటుంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్లెజెంట్నెస్. ద వర్డ్ గోస్ ఫార్ ఫ్రమ్ సోల్ టు ఫామ్. ఇది వీడికి సాధన అంటున్నది ఎట్లా ఉంటుంది అంటే సోల్ నుంచి ఫార్మ్ ఆస్పెక్ట్ గా ఇప్పుడు పెడుతుంటుంది. బోత్ సైడ్స్ ఆర్ వన్. దెర్ ఇస్ నో వార్, నో డిఫరెన్స్ అండ్ నో ఐసోలేషన్. బోత్ సైడ్స్ ఆర్ వన్ అంటే అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఏర్పడుతుంది. ఇంకప్పుడు వీడికి వేరే ఆలోచన కానీ, వేరే విధానం కానీ, వేరే విషయాలు ఎందుకు వీడికి ఇష్టత అంటుంది కానీ ఇవేవి ఉండవు. అది వీడికి ఏర్పడుతుంది. ద వారింగ్ ఫోర్సెస్ సీమ్ టు వార్ ఫ్రమ్ ది పాయింట్ అట్ విచ్ యూ స్టాండ్. మూవ్ ఆన్ ఏ pace. See truly with the opened eye of inner vision and you will find not two but one. దానికి రెండుగా కనబడుతున్నాయి కానీ ఉన్నది ఒకటే రా నాయన అంటున్నది. జాగ్రత్తగా కళ్ళజోడు తుడుచుకుని చూస్తే అవునండి మీరు రెండుగా కనబడుతున్నారు, నిజంగా కాదు, రెండు కాదు సార్, మీరు ఒకరే అంటున్నది ఒకటి అర్థమవుతుంది. బట్ వన్, నాట్ వేర్ బట్ పీస్, నాట్ వార్ బట్ పీస్, నాట్ ఐసోలేషన్ బట్ a heart which rests upon the center. Thus shall the beauty of the Lord shine forth. The hour is now. బ్యూటీ ఆఫ్ లార్డ్ అన్నటువంటిది అందివ్వబడడానికి ఇది సరైనటువంటి సమయం. సాధన అంటున్నది ఈ చెప్పినటువంటి విధంగా చేసుకున్నటువంటికి వాడు బ్యూటీ అంటున్నది చక్కగా అందివ్వబడుతుంది. It is well to remember that this fourth ray is predominantly this ray of the fourth creative hierarchy, the human kingdom, and therefore has a peculiar relation to the functions, relationships, and the service of man as an intermediate group, a bringing group upon our planet, a bridging group upon our planet. హ్యూమన్ హైరార్కీ, ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటుండేది ఒకటి పనిచేస్తుంది భూమండలం మీద. వీళ్ళు ప్రధానంగా దే ఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ ద హ్యూమన్ కింగ్డమ్. మిగిలిన కింగ్డమ్స్ వాళ్ళు ప్రధానంగా అది కాదు. ఉదాహరణకి ఒక టీచర్ ఉన్నారు, ఆయన ఓన్లీ దే ఆర్ కన్సర్న్ విత్ పబ్లిక్ ఎగ్జామ్, దట్ ఈస్ 10th క్లాస్. వేరే క్లాసుల పిల్లలు వీళ్ళని పట్టించుకుని చూసారా. అలా హ్యూమన్ హైరార్కీ, హ్యూమన్ ని లీడప్ చేయడానికి ఒక ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటుండేది భూమి మీద పనిచేస్తున్నారు. సో వీళ్ళు ప్రధానంగా దే ఆర్ ద బ్రిడ్జింగ్ బిట్వీన్ హయ్యర్ అండ్ లోవర్. సో దేవా కింగ్డమ్ కింద లోవర్ ఉన్నటువంటి వీడికి కింగ్డమ్స్ కి మధ్యగా ఉన్నటువంటి వాడు హ్యూమన్ కింగ్డమ్. సో వీడికి చక్కగా లోవర్ కింగ్డమ్స్ తోటి వీడికి అనుసంధానం ఉంటుండాలి, పైన దైవత్వం తోటి వీడికి అనుసంధానం ఏర్పడాలి. హీ హాస్ టు హ్యావ్ ఎ బ్రిడ్జ్.
అదన్నమాట. The human kingdom అన్నారు. The functions, relationships upon our planet. The function of this intermediate group is to embody a type of energy which is that of atonement. దీనిలో ఒక ఎనర్జీ అన్నది ఉంటుందండి. ఎనర్జీ ఎలా వస్తుందంటే అటోన్ అయినటువంటి వాడిగా ఎవడైతే అటోన్ అవుతాడో అంటే ఒక్కడుగా ఏర్పడతాడో 10 మందిని 10 విధాలుగా చూడటంగా కాకుండా అందరితో ఒకటిగా వీడు ఏర్పడడం. సో అటోన్ అయినటువంటి వాడికి ఎనర్జీస్ అంటే చక్కగా రిలీజ్ అవుతాయి. లేదా వీళ్ళలో ఉన్నటువంటి హయ్యర్ కాన్షియస్నెస్, వీళ్ళలో ఉన్నటువంటి లోవర్ కాన్షియస్నెస్, ఈ రెండు ఎప్పుడైతే అటోన్ అవుతాయో అప్పుడు వీడికి 4th కింగ్డమ్లో ఉంటుంటాడు. వాడికి ఒక హయ్యర్ ఎనర్జీస్ అలా వస్తుంటాయి. దట్ ఈస్ కాల్డ్ మ్యాజిక్. Essentially a healing force which brings all forms to an ultimate perfection. హీలింగ్ ఫోర్స్ అంటున్నది వస్తుంది. సో ఈ హీలింగ్ ఫోర్స్ అంటున్నది వచ్చేటికి ఒక పర్ఫెక్షన్ అంటున్న దానిలోకి వీడు వెళ్తాడు. సో వీడిలో హీలింగ్ ఫోర్స్ అంటున్నది రావాలంటే వీడు ఏం చేయాలంటే వీడిలో ఉన్నటువంటి హయ్యర్ అండ్ వీడిలో ఉన్నటువంటి లోవర్ ఈ రెండు చక్కగా కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడు అప్పుడు వీడిలో హీలింగ్ ఫోర్స్ అంటున్నది ప్రవహిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే అపోజింగ్ ఫోర్సెస్ ఇలాంటివన్నీ వీళ్ళలోకి ప్రవహించారు. హయ్యర్ ఫోర్స్ తోటి ఎప్పుడైతే వీడు లింకప్ అయి ఉంటాడు వీటిలో, అప్పుడు ఈ అపోజింగ్ ఫోర్సెస్ ఇవేవి వీళ్ళలోకి రావు. వీళ్ళలోకి వచ్చేదంతా కూడా హీలింగ్ ఫోర్స్ వస్తుంది. సో ఈ హీలింగ్ ఫోర్స్ అంటున్నది వస్తుంది. హీలింగ్ ఫోర్స్ అంటున్నది వచ్చి రిలేషన్షిప్స్ అండ్ ద సర్వీస్ ఆఫ్ which is that of all forms to an ultimate perfection through the power of the indwelling life with which it becomes perfectly atoned. It is brought about by the soul or consciousness aspect, qualified by a ray in question, by the ray in question. So, the ultimate perfection through the power of the indwelling life. So, ఈ power, దీని వలన వీడి ultimate perfection వచ్చి with which it becomes perfectly atoned. This is brought about by the soul or consciousness aspect. దేని చేత వస్తుంది అల్టిమేట్ పర్ఫెక్షన్ అంటే ఇప్పుడు సోల్ తోటి లింకప్ అయినప్పుడు వీడికి అల్టిమేట్ పర్ఫెక్షన్ వస్తుంది. అంతకుముందు వీడు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ వీడు నడిపేటువంటివన్నీ కూడా లోవర్ది. దానివల్ల వీడు అల్టిమేట్ పర్ఫెక్షన్ వస్తుందని భావించడం. అంటే ఇప్పుడు రోజు పూజ చేయవచ్చు, వీడు ప్రార్థన చేయవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. బట్ దానిలో వీడి పర్ఫెక్షన్ అనేది రాదు. వీడు పర్ఫెక్షన్కి వెళ్ళి అంటే వీడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోకుండా బస్ స్టాండ్లో నుంచిన వాడుగా ఉంటుంది. అంతే బస్ స్టాండ్లో నుంచినంత మాత్రాన్ని వీడు గమ్యం చేయని వాడు ఎవరు. బస్సు ఎక్కాలి. కాకపోతే మరి రోడ్ల మీద అక్కడెక్కడో ఆగో ఎక్కడెక్కడో ఉంటే వీడు బస్సు దొరకదు. కనుక ఇప్పుడు బస్ స్టాండ్లో ఉంటే బస్సు దొరికే అవకాశం. బస్ స్టాండ్లో ఉండడం అంటే ఏమిటి, మనం రోజు ఒక చక్కగా పూజ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం. ఇవి చేసుకుంటే సరిపోతుందంటే సరిపోదు. చేసుకుంటూ ఉన్నటువంటి వాడు వీడు హయ్యర్ దాంతో లింకప్ అవ్వాలి, అటోన్ అవ్వాలి. అటోన్ అయినటువంటి వాడికి అప్పుడు వీడికి అంటే వీడు సరైనటువంటి బస్ స్టాండ్ హయ్యర్ దాంతో లింకప్ అవ్వడం అది ఇక్కడ ఏర్పడాలి ఎప్పుడు. సో ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్లీ అటోన్ అంటే సోల్గా వీడు ఎవాల్వ్ అయి ఉన్నప్పుడు మాత్రమే వీడు పర్ఫెక్షన్ అంటున్న దానిలో వీడు వెళ్ళగలడు. లేకపోతే అలా ఆగి ఉంటాడు అక్కడ, వెయిట్ అంతే, వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడ, అది అయిపోతుంది. బికమ్స్ పర్ఫెక్ట్లీ అటోన్. This is brought about by the soul or consciousness aspect, qualified by the ray in question. సో ఇది ఏ రే చేత వీడు తయారవబడి ఉన్నాడో ఈ కాన్షియస్నెస్, దాని తాలూకు బస్సు ఎక్కుతాడు. ప్రతివాడికి ఒకటే బస్సు కాదు, బస్ స్టాండ్లో నుంచిన వాడికి ఒక్కొక్కడికి ఒక బస్సు ఉంటుంది. సో ఆ బస్ స్టాండ్లో వీడికి ఎక్కవలసినటువంటి బస్సు అంటే దేని చేత నిర్ణయం, అది దేని చేత నిర్ణయం అవుతుందంటే వీడికి ఏ రేకి సంబంధించిన వాడు ఆ బస్సు ఎక్కుతాడు. ఇన్ క్వశ్చన్ the relation of the human family to the divine scheme, the relation of the human family to the divine scheme as it exists is that of bringing into close rapport the 3 higher kingdoms upon our planet and the 3 lower kingdoms of nature, thus acting as a clearing house for divine energy. Clearing house for divine energy. పైన 3 kingdoms ఉన్నాయి, మనకన్నా పైన 3 kingdoms ఉన్నాయి, మనకన్నా కింద 3 kingdoms. ఈ 3 kingdoms శుభ్రపడటం, ఆ పైన 3 kingdomsలో ఉన్నటువంటి ఎనర్జీస్ వీడు తీసుకుని వీటికి పాస్ ఆన్ చేయడం, ఇది వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం. అది చక్కగా తెలుసుకోవాలి. ద సర్వీస్ హ్యుమానిటీ ఈజ్ టు రెండర్ ఈజ్ దట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యూనిటీ, హార్మనీ అండ్ బ్యూటీ ఇన్ నేచర్. సో సర్వీస్ అంటే చేయడంలో వీడు ఏంటంటే ప్రొడ్యూసింగ్ యూనిటీ, అంటే వీడికన్నా లోవర్ కింగ్డమ్స్ని వాటిని వీడు
వాటికి సేవ చేయాలి. అంటే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, అదేంటి మినరల్ కింగ్డమ్, ఈ మూడింటికి వీడు సేవ చేయాలి. అప్పుడు ఆ మూడింటికి సేవ చేస్తుంటే వాటితో అటోన్ అయ్యేటువంటి ఒక ఇది ఏర్పడుతుంది, ప్రొడ్యూసింగ్ యూనిటీ. అంటే జంతువుల్ని సేవించాలి, తర్వాత చెట్లని వాటిని చక్కగా చూసుకోవాలి వీడు, చక్కగా వీడికి ఇవ్వబడిన వస్తువులు సామాగ్రి వీటిని చక్కగా వాటిని ఒక భద్రపరచుకొని జాగ్రత్తగా వాడుకోవడం అనేది చెయ్యాలి. అప్పుడు తద్వారా అవుతుందంటే వీడికి ఒక యూనిటీ వస్తుంది, ప్రొడ్యూసింగ్ యూనిటీ, హార్మనీ అండ్ బ్యూటీ ఇన్ నేచర్. చోట్లో ఉన్నటువంటి బ్యూటీని చక్కగా ఆరాధించిన వాడు అవుతాడు. త్రూ బ్లెండింగ్ ఇంటూ వన్ ఫంక్షనింగ్ రిలేటెడ్ యూనిటీ ద సోల్ ఇన్ ఆల్ ఫార్మ్స్. తద్వారా వీడవుతుంది సోల్ అనేటువంటిది మినరల్ కింగ్డమ్లో ఉన్నటువంటి సోల్ తోటి వీడి లింకప్ ఏర్పాటు అవుతుంది. ప్లాంట్ కింగ్డమ్లో ఉన్నటువంటి సోల్ తోటి వీడికి ఏర్పాటు అవుతుంది లింకప్. యానిమల్ కింగ్డమ్తో ఉన్నటువంటి సోల్ తోటి వీడికి లింకప్ దొరుకుతుంది. మూడింటిని వీడు సేవించడం చేత ఇన్ ఆల్ ఫార్మ్స్ దిస్ ఈస్ అచీవ్డ్ ఇండివిజువల్లీ అట్ ఫస్ట్, దెన్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్. ఫస్ట్ ఇండివిజువల్ అట్ ఫస్ట్ ఇండివిజువల్గా వీడిలో ఒక యూనిటీ అంటుండేది ఎస్టాబ్లిష్. ఇండివిజువల్గా యూనిటీ అంటే వీడు చేస్తున్నటువంటిది, వీడి మనస్సు, వీడన్నీ కూడా చక్కగా ఒక దాని యందు దృష్టి ఏర్పడడం, చేస్తున్నటువంటి పని యందు వీడికి ఏకత్వం చెందనేది ఏర్పడుతుంది. తర్వాత గ్రూప్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే ఏంటి, వీటన్నిటితోటి ఇదవుతూ ఉన్నటువంటి వాడు నెక్స్ట్ హ్యూమన్ కింగ్డమ్ తోటి ఒక గ్రూప్ ఫార్మేషన్. సంఘాలు కాదు ఇక్కడ గ్రూప్ అంటే, సోల్ లెవెల్లో గ్రూప్స్ అంటాడు వీడికి ఏర్పడడం. సో సోల్ లెవెల్లో ఉంటున్నటువంటి వాడికి చక్కగా ఒక గ్రూప్ ఫార్మేషన్ అంటే దానిలో వీడు భాగంగా ఉంటాడు. అంటే చోట్లో ఉన్నటువంటి హ్యూమన్ కింగ్డమ్ అంతా కూడా, అంటే జనరల్ కింగ్డమ్ కానీ ఏవైనా సరే సోల్ తోటి వాటితో లింకప్ అంటే వీడు ఏర్పాటు అవుతుంది. ఫస్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్. నెక్స్ట్ స్థితి ఏమన్నారంటే గ్రూప్ ఫార్మేషన్. అండ్ ఫైనల్లీ ఇట్ డెమాన్స్ట్రేట్స్ త్రూ అన్ ఎంటైర్ కింగ్డమ్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఏమవుతుంది, గ్రూప్ ఫార్మేషన్ అనేది అవుతుంది. గ్రూప్ తర్వాత ఎంటైర్ కింగ్డమ్ ఇన్ నేచర్ అంటే మొత్తం హ్యూమన్ కింగ్డమ్ తోటి వీడు ఒకటిగా అవుతాడు. When this takes place, the fourth creative hierarchy will be controlled predominantly by the fourth ray, by which I mean that the majority of its egos will have fourth ray personalities, thus facilitating the task of fusion. ఎక్కువ మంది ఫోర్త్ రే వాళ్ళుగా ఉంటారు. మనం ఇది సైకాలజీ ఫస్ట్ వాటిలో మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే, హ్యూమన్ కింగ్డమ్ యొక్క పర్సనాలిటీ రే ఫోర్త్ రే, హ్యూమన్ కింగ్డమ్ యొక్క ఈగోయిక్ రే ఈజ్ ఫిఫ్త్ రే అని చెప్పి అక్కడ చెప్పారు. సో ఆ రకంగా ఫోర్త్ రే మానవ జాతి అందరిది కూడా ఎక్కువ శాతం మంది ఫోర్త్ రేకి సంబంధించిన వాళ్ళుగా ఉంటుంటారు. కనుక ఫోర్త్ రే అంటే వీడు ఎక్కువ సాధనలో ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి వాడు అందరితోటి వీడు లింకప్ అవ్వడం. ఎప్పుడైతే ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఒకే ఒక్క లింకప్గా వస్తారో అప్పుడు మెయిన్గా ఫోర్త్ రే అనేటువంటిది లీడప్ చేస్తున్నారు. ఇండివిజువల్గా ఉంటున్నా కానీ మొత్తం ఒకే ఒక్క దేశం యొక్క పౌరుడుగా వీడు తయారవుతాడు. అంటే ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా పౌరుడుగా కాకుండా దేశ పౌరుడుగా వీడు తయారవడం అంటారు చూస్తారు, ఆ రకంగా వీడు తయారు చాలా చక్కగా చూస్తాడు సినిమా. నేను ఈ రాష్ట్రం నుంచి వచ్చా, నేను ఆ రాష్ట్రం నుంచి అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదురా నాయన, నువ్వు ఈ దేశ పౌరుడు అని చెప్తాడట. సో ఆ రకంగా వీడు ఒకే ఒక్క దానిలోకి వెళ్ళాలి వీడు. అండ్ ద కాన్షియస్నెస్ ఇట్స్ అడ్వాన్స్ ద యూనిట్స్ విల్ ఫంక్షన్ నార్మల్లీ విత్ ద అపాన్ ది ఫోర్త్ ప్లేన్ ఆఫ్ బుద్ధిక్ ఎనర్జీ ఆర్ ఇండివిజువల్ అవేర్నెస్. చక్కగా వీడికి ఎప్పుడైతే ఇది ఏర్పడుతుందో అప్పుడు చక్కగా వీడికి బుద్ధి ప్లేను, చక్కగా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ వీడు చక్కగా ఆ స్థితిలో వీడుకుంటాడు. ఇట్ ఈస్ దిస్ రియలైజేషన్ విచ్ విల్ ప్రొవైడ్ అడిక్వేట్. అంటే ఎప్పుడైతే ఫోర్త్ కింగ్డమ్ అంతా కూడా అదే లీడప్ చేస్తుండడం, ఫోర్త్ రే అనేది ప్రధానంగా పనిచేయడం ఉంటుందో ఇప్పుడు వీడు చక్కగా సహజంగా వీడు బుద్ధి ప్లేన్లో ఉండడం ఉంటుంది. అదే మనలాంటి వాడికి ఏంటంటే బుద్ధి ప్లేన్లో ఉండాలంటే చాలా వీడు సాధన ఇదంతా చేసుకుని ఎప్పుడో ఒకసారి బుద్ధి ప్లేన్లో ఉంటూ ఉండడం ఇలాంటిది ఉంటుంటుంది. ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక గ్రూప్ ఫార్మేషన్ ఒక దీనిలో వీడు ఎప్పుడైతే వస్తుంటాడో అప్పుడు ఆల్ ది టైమ్ హీ విల్ బి ఇన్ బుద్ధి ప్లేన్. అది చెప్తాను. ఇట్ ఈస్ దిస్ రియలైజేషన్ విచ్ విల్ ప్రొవైడ్ అడిక్వేట్ ఇన్సెంటివ్ ఫర్ అలైన్మెంట్. అది వీడికి అలైన్మెంట్ అన్నట్టు వస్తుంది. దిస్ అలైన్మెంట్ ఆర్ సెన్స్ ఆఫ్ వన్నెస్ is not in any way a mystical realization or that of the mystic who puts himself en rapport with divinity. The alignment or sense of oneness is not in any way a mystical realization. The mystic word realize అయ్యి వాడు ఉండేటువంటిది ఒకటి, ఇక్కడ అలైన్మెంట్ అంటే చెప్తున్నది ఒకటి. రెండింటిని ఒకటిగా అనుకోకండి. ఇక్కడ అలైన్మెంట్ అంటే చెప్పడంలో ఏమిటి అంటే
మొత్తం వీడు మానవ జాతి అంతా కూడా ఒకే ఒక్క మాటగా, ఒకే ఒక్క మార్గముగా, ఒకే ఒక్క ఇదిగా జీవించడం. అంటే ఎవడికి వాడుగా జీవించడంగా కాకుండా 10 మంది ఒకే స్థితిగా, ఒకటే ఇదిగా ఏర్పాటై జీవించబడతాం. అది ఏర్పాటు. కానీ ఇక్కడ మిస్టిక్గా ఉన్నటువంటి వాడికి మిస్టిక్ రియలైజేషన్ ఏంటంటే, మిస్టిక్ హూ పుట్స్ హిమ్సెల్ఫ్ అండ్ rapport with divinity. The mystic still has a sense of duality, nor is it the sense of identification which can characterize the occultist. సో ఐడెంటిఫై అవుతూ ఉండడం అంటున్నది అంటే మిస్టిక్గా వీడు పెట్టుకున్న వీడు అంటే ఆత్మవిద్యగా వీడు జీవిస్తూ ఉన్నాడు. వీడు తెలియకుండా వీడు రెండుగా ఉండడం అంటున్నది ఉంటుంది. కాసేపు ఆత్మగా ఉంటుంటాడు, కాసేపు వ్యక్తిగతంగా ఉంటుంటాడు. అది రెండుగా. దట్ ఈస్ so with that there is still an awareness of individuality, though it is that of an individual who can merge at will with the whole. It is an almost undefinable consciousness of group fusion. You know, it is an almost undefinable consciousness of a group fusion with a greater whole, and not so much individual fusion with the whole. ఇండివిజువల్ ఫ్యూషన్ విత్ ద హోల్ కాదండి, పైన చెప్పినటువంటి విషయం గ్రూప్ ఫ్యూషన్ విత్ ద హోల్. 10 మంది ఒక్కడినే తిరుమలకి వెళ్ళి రావడం అంటే మిస్టిక్ పర్సన్ చేసేటప్పుడు కదా, మనం 10 మంది ఇలా కాదండి. ఒక దీనిగా చెప్పినప్పుడు ఒక రే ఆస్పెక్ట్గా పైన చెప్పినటువంటి గ్రూప్ అనుకునేది పదం వాడినప్పుడు అక్కడ ఉద్దేశం ఏంటంటే, మన ఊరు వాళ్ళం అందరం కలిసి తిరుమల వెళ్తాం, లేదా మనం వీలైనంత మంది కలిసి చక్కగా తిరుమల వెళ్ళొస్తాం. అలా వెళ్ళినటువంటి వాడి జర్నీ ఎలా ఉంది, ఒక్కడో లేదా వీడు వీడి కుటుంబము వెళ్ళొచ్చినటువంటి వాడి జీవితం, లేదా వాడు తిరుమల వెళ్ళొచ్చింది ఎలా, రెండింటికి తేడా ఉంది చూసారా. అదే మిస్టిక్ను పైన 4th రేకి సంబంధించినటువంటి వాడిది రెండింటికి తేడా అట్లా ఉంటుంది. Until this is experienced, it is well nigh impossible to comprehend. ఈ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే 10 మంది కలిసి జీవించడం అంటే మనకి గురు పూజలు ఇలాంటి అలవాటు ఉన్నటువంటి దీని గురించి ఏదైనా ఒక ఐడియా ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్కడు కూర్చొని పండుగ చేసుకుంటున్నటువంటి వాడికి ఈ విషయం బోధపడదండి అంట. టు కాంప్రహెండ్ దో through the medium of words, its significance and meaning. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ అంటున్నది, ఇట్ ఈస్ రిఫ్లెక్షన్, ఇఫ్ ఐ మైట్ టు ఎక్స్ప్రెస్ ఇట్, ఆఫ్ ది నిర్వాణిక్ కాన్షియస్నెస్. ద రిఫ్లెక్షన్ ఐ వుడ్ పాయింట్ అవుట్. ఏమన్నారు ఇక్కడ? ఐ మైట్ టు ఎక్స్ప్రెస్ ఇట్, ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్. అంటే 10 మంది యొక్క ఉదాహరణకు ఒక 10 మందిది కలిపేసి ఒకటిగా అవడం అంటే అది మనకి మాస్టర్ గారు మనకి చక్కగా ఈ గురు పూజలని లేదా బృంద జీవనం అంటుంది ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. కాబట్టి కొద్దిగా అయినా మనం ఎస్ ఇలా ఉండొచ్చు అంటాడు. గురు పూజలకి వెళ్ళాం, ఉదాహరణకి నాకు వంకాయ కూర అంటే ఇష్టం, అప్పుడు వంకాయ కూర లేదు దొండకాయ కూర ఉంది, దొండకాయ కూర కూడా వేసుకుని తినేస్తాడు. కానీ నాకు వంకాయ కూర చేయాలి మీరు ఇదేమిటి అంటాడు, ఉండదు చూసారా. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్. 10 మంది ఒక చోట చేరి, అయితే అక్కడ ఇండివిజువాలిటీ అన్నటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వకుండా 10 మంది అన్నటువంటిది ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు ఆ డివినిటీ అక్కడ ఉంటుంది. ఏం చేశాడు ఏం చెప్పాడు అంటున్నాడు దానికన్నా 10 మందిగా వీడు ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నప్పుడు మాత్రం డివినిటీ ఉంటుంది. ఇండివిజువల్ అంటున్నది అక్కడ ఏర్పాటు అయితే మాత్రం డివినిటీ లాస్ అయిపోతుంది. సో ఈ దాన్ని ఏమన్నారంటే 10 మంది ఒక ఇదిగా జీవించడం అంటుంది. అంటే ఆ 10 మందికి ఇంకా వేరే టేస్ట్లు వేరే ఇదేం ఉండదు. సో దాన్ని ఏమన్నారంటే నిర్వాణిక కాన్షియస్నెస్. ఈ పదం ఫస్ట్ టైం మనకి ఇప్పుడు వాడారు మాస్టర్ గారు, జాల్పూల్ గారు. నిర్వాణిక్ కాన్షియస్నెస్ అంటే నిర్వాణిక్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే ఒక గ్రూప్లో ఒక 50 మందో 100 మందో ఉన్నారు. అదే గ్రూప్ కాన్షియస్నెస్ దట్ వి అండర్స్టాండ్. గ్రూప్ కాన్షియస్నెస్ లో ఒకే ఒక కాన్షియస్నెస్ అంటున్నటువంటి దాంతో వీడు లింకప్ అవడం, దానిలో ఇంకా కొంచెం హయ్యర్గా వెళితే ఇంకా దాన్ని ఉన్నటువంటి దాన్ని నిర్వాణిక కాన్షియస్నెస్ అంటే హయ్యర్గా అంటే ఎవడు ఆ గ్రూప్ లో కదిలినా సరే, ఎవడు ఆ గ్రూప్ లో ఆలోచించినా సరే ఒకే ఒక భావం వాళ్ళలోకి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నిర్వాణిక్ కాన్షియస్నెస్. అదే వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంది, వేరేది రిఫ్లెక్ట్ అవ్వదు వీటిలో. ఉదాహరణకి ఆ గ్రూప్ లో ఎవడైనా సరే ఒకడు బాధపడుతున్నాడు, తెలియదు, వేరే వాడికి చెప్పలేదు, చెప్పకపోయినా వాడు బాధపడుతుంటే మిగిలిన వాళ్ళకి ఆటోమేటిక్గా వాడికి ఆ బాధ, అరే వీడు ఎవడో బాధపడుతున్నాడు ఏంటి సార్ మీరేంటి కొంచెం ఇదిగా ఉన్నారు సహజంగా వేరే వాడికి తడుతుంది చూసారు. దట్ ఈస్ కాల్డ్ నిర్వాణి. అంటే ఏంటి, ఒకే ఒక కాన్షియస్నెస్ అందరిలోనూ పనిచేస్తూ ఉంటుంది. గ్రూప్ కాన్షియస్నెస్ లో అంటే ఏంటి, ఇందరి కాన్షియస్నెస్ ఒకటిగా అయిపోయి ఒకటిగా ఉండడం అంటున్నది గ్రూప్ కాన్షియస్నెస్.
గ్రూప్ కాన్షియస్నెస్గా ఉంటున్నటువంటి వాడికి చక్కగా పరమగురువుల యొక్క బోధన ఇవన్నీ అందుతుంటాయి. దీనికి నెక్స్ట్ స్టెప్ నిర్వాణిక్ కాన్షియస్నెస్. ఫస్ట్ టైం ఇక్కడ వాడారు మన కథలో. సో దీన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్, ఇఫ్ ఐ మైట్ సో ఎక్స్ప్రెస్ ఇట్, ఆఫ్ ది నిర్వాణిక్ కాన్షియస్నెస్, ద రిఫ్లెక్షన్ ఐ వుడ్ పాయింట్ అవుట్, బట్ నాట్ దట్ కాన్షియస్నెస్ itself. So it is nirvanic consciousness, the reflection I would point out. When this fourth ray alignment is produced and the disciple becomes aware of it, a crisis is evoked. ఎప్పుడైతే ఫోర్త్ రే అంటే మీద ప్రభావం చూపుతుందో అప్పుడు క్రైసిస్ అంటే స్టార్ట్ అవడం మొదలు. అంటే ఏంటి, వీడు 10 మంది ఒక చోట చేరి ఇదంతా ఉంటూ ఉండడం, ఇదంతా చక్కగా ఏర్పాటయ్యి ఇదంతా ఉంటున్న వాడికి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే స్టార్ట్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏమిటంటే ద phrase the disciple becomes aware of it is significant, but it indicates that states of consciousness can exist and the disciple remains unaware of them. The point goes from next class. Swasti prajabhya paripalayanta न्यायेन मार्गेण महीं महिषा गो ब्राह्मणेभ्यः सर्वमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनः भवन्तु. लोकाः समस्ताः सुखिनः भवन्तु. लोकाः समस्ताः सुखिनः भवन्तु. ओम शांति.